ఇక ఏపీలో వేసవి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి సమాచారం అందిస్తారు. నరసింహ. శ్రీదేవి, తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఇప్పటికే గడిచిన 24 గంటల్లోనే 45 డిగ్రీలు పైగా పలు మండలాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల్లోనే 45 డిగ్రీలు ఒంటిమిట్టలోని కూడా 40 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రం నుండి 262 మండలాల్లో 40 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఇవాళ రాయలసీమ, కోస్తా జిల్లాలో కూడా 42 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని 4 మండలాలు, విజయనగరం 19, అదేవిధంగా పార్వతీపురంలో తదితర ప్రాంతాల్లో కూడా వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాలలోని తేలికపాటి ఆహారాలు తీసుకోవాలని కూడా వైద్యులు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అదేవిధంగా అవసరమైతే కనుక అనవసరంగా బయటకు రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని కూడా తీవ్రమైన ఎండలు కొనసాగుతున్న నేపథ్యంలోనూ డీహైడ్రేషన్, వడదెబ్బ నుంచి రక్షించుకుందని కూడా వైద్యులు కూడా సరళమైన చిట్కాలు కూడా తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇప్పటికే అధికారులు ఆయా ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఎండలోంచి బయటకు వెళ్లేందుకు కూడా తలకి కూడా టోపీలు, అదేవిధంగా తెల్లటి వస్త్రాలు ధరించాలని కూడా వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలు కూడా ఎండల వేడిమి ఎక్కువగా అయ్యి వడగాల్పులు కూడా వేస్తాయని కూడా ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువులోని 41 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లాలో కూడా వరదయ్యపాలెంలో కూడా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే 262 మండలాల్లో ఈ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంపై తదితర వాతావరణ మార్పుల కారణంగా ఈ తరహా మార్పులు కూడా అయ్యాయని కూడా ఇప్పుడు వాతావరణ అధిశాఖలు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆదివారం తదితర ప్రాంతాల్లో కూడా సెలవు కావడంతో కూడా ఆయా ప్రాంతాల్లో కూడా బయటకు రావద్దని కూడా అధికారులు, అటు వైద్యాధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలోని అటు ఎరుపు రంగు, నీలి రంగుతో కూడిన సముద్రం కూడా ఎండ ఏడిమికి తాకిడికి కూడా నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలోని ఎండ తీవ్రత మరో 2-3 రోజులు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని కూడా అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఎండ తీవ్రత వల్ల వడగాల్పులు, ఉక్కుపోత వల్ల కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు అదేవిధంగా చెప్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలోని ముఖ్య కూడలైనటువంటి శేరుపురము, ఇక విశాఖ ఆర్కే బీచ్ రోడ్ ప్రాంతాల్లో చూడొచ్చు, నిర్మానుష్యంగా ప్రాంతంగా ఒక్కసారిగా మారిపోయింది. ఎంతో ఎప్పుడు కూడా పర్యాటకులతో నిత్యము ఉండే ఈ ప్రాంతం చూడొచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతంలోని నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతము. అదేవిధంగా రానున్న 2 రోజుల్లో కూడా భారీగా ఎండలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 267 మండలాల్లో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా క్రమేపీ కూడా ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్ కూడా బారిన ఉండకుండా కూడా అధికారులు కూడా ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఎప్పటికప్పుడు వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా పరిస్థితుల ప్రభావం బట్టి కూడా ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటికి అత్యవసరం అయితే కానీ అనవసరం కూడా బయటికి రావద్దని కూడా అధికారులు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా అటు వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీదేవి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.